ఇందులో హెయిర్ ఆయిలింగ్ అయితే వీడియో షేర్ చేస్తున్నాను. సో నేను నిజంగా రెగ్యులర్గా యూజ్ చేసే హెయిర్ ఆయిల్ అది మందార అండ్ కలోంజీ సీడ్స్ హెయిర్ ఆయిల్. చూసారు కదా, ఆల్రెడీ వీడియో చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ థిన్గా సన్నగా అవుతుంది అండ్ డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది అన్న వాళ్ళు ఈ ఆయిల్ సూటబుల్ అవుతుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు పెడుతున్న ఆయిల్. సో నేను అదే రెసిపీ మీకు షేర్ చేస్తాను. రెసిపీ కావాలంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. సో ఆయిల్ అయితే మనం అప్లై చేస్తున్నా. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని అప్లికేషన్ చేయడం, ఎన్ని డేస్కి ఒకసారి అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో డెఫినెట్గా కంపల్సరీ వీక్లీ 2 టైమ్స్ ఆయిల్ అనేది అప్లై చేయండి. అండ్ ఇంకా ఈ అప్లికేషన్ కూడా సెక్షన్ వైజ్గా తీసుకుంటూ అప్లై చేస్తే స్కాల్ప్కి మెయిన్గా మన ఈ ఆయిల్ అనేది బాగా పట్టించాలి. స్కాల్పే నీట్గా ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో మొత్తం వీడియో అయితే షేర్ చేస్తాను. ఫుల్ వీడియో వాచ్ చేయండి కంటిన్యూగా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తా అండ్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చూసారు కదా, మొత్తం ఆయిల్ అప్లికేషన్ అయితే అయిపోయింది. ఆఫ్టర్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ అలా జుట్టుని మొత్తం టైట్ చేసి బంద్ చేసి పక్కన వదిలేసేయండి. తర్వాత కోన్ చేయండి. హెయిర్ చాలా స్మూత్ అండ్ సిల్కీగా అవుతుంది అండ్ ఇంకా చిక్కులు కూడా చాలా ఈజీగా అవుతాయి. ఈ ఆయిల్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.